స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, నమ్మదగిన దేవ, నీ ప్రేమ శాశ్వతమైంది, నీ ప్రేమ శ్రేష్టమైంది. అటువంటి ప్రేమ పాపులమైన మా ఎడల మీరు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరిచారు. అంత మాత్రమే కాదు ప్రభా, ఆ ప్రేమను నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువపై మరణిస్తూ మా జీవం కొరకు తను తాను అప్పగించుకున్నాడు. శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3 దినాలు లేచి ప్రభావం 40 దినాలు సజీవునిగా కనపరుచుకుని పరలోకానికి వెళ్ళారు. తిరిగి రానైనా ప్రభు యేసుక్రీస్తునందు మీరు ఇచ్చిన అమూల్యమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆరాధించడం కొరకే మాకు సహాయం చేయండి. ప్రభు, మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి. యోహాను సువార్త 14:26 నెరవేర్చండి. ప్రభా, ఏహెచ్కేలు గ్రంథం 2:1-2 నీ మాటలు నా నోటిలోంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి, నా నోటికి తోడుగొండి పలకవలసింది బోధించండి. ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని కేవలం నేను నీ కృప ద్వారా సహాయం చేయండి. ప్రభా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:8 నీ సత్యం నిమిత్తమే మేమందరం కూడా సత్యం కలిగి, యథార్థత కలిగి, నీ ఆత్మను కలిగి నువ్వు కోరుకున్న విధంగా ఆరాధించడానికి ఫిలిప్పీలకు రాసిన ప్రతి 4:13 ప్రకారం బలపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా రానైన వారిని కూడా నడిపించమని ప్రభా, ఇచ్చిన ఈ సమయానికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రభా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకునుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. చాలండి. మరి ప్రసంగి గ్రంథంలో రాయబడిన ఈ భాగాన్ని, ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము. గత దినాల్లో అయితే మనం ప్రభుని ఆరాధించట కొరకు ఏం జ్ఞాపం చేసుకున్నామండి చెప్పండి. గత ఆదివారం ఆరాధన వర్తమానం మనం ప్రభుని ఆరాధించాం. ఏ లేఖనాల ద్వారా మనం తెలుసుకుని ప్రభుని ఆరాధించాం? గత ఆదివారం నేను జీవించున్నాను గాక మీరును జీవించు, అంటే ప్రభు జీవిస్తున్నాడు. మనం జీవించే దేవుడిని ఆరాధిస్తున్నాం, సజీవుడైన దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు మన మధ్యన కూడా ఉన్నాడు. ఆయన ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశారు, ఏలయనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాడు ప్రభు. ఆయన అన్నడును మాట తప్పని దేవుడు. అయితే ఈ దినం మనం ప్రభుని ఆరాధించట కొరకే ప్రసంగి గ్రంథం 9:8 ఏముందంటే, ఎల్లప్పుడూ ఏ వస్త్రాలండి? తెల్లని వస్త్రాలు ధరించుకునుము. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం, వస్త్రాలు లేని వస్త్రహీనులుగా కనబడతారు, దిగంబరులుగా కనబడతారు. ఒకసారి వారి వస్త్రాలు కూడా మలినమైన వస్త్రాలతో కనబడుతూ ఉంటారు లోకంలో చూసినప్పుడు. కొంతమంది అయితే వివాహ సమయంలో చక్కగా తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అంటే వచ్చిన పెద్దల్లో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఇరుగు పొరుగు వారిలో కానీ వాళ్ళు ఎలా కనబడాలంటే ప్రత్యేకంగా కనబడాలి. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు అంటే రుజువు. వస్త్రాలను బట్టి వాళ్ళ పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె చెప్పడానికి వీలుగా వాళ్ళ వస్త్రాలు కూడా
అలా ఉంటాయి. అంటే వస్త్రాన్ని బట్టి వాళ్ళు తెలియజేయబడతారు. ఈ ఉదయకాల సమయంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకొనుము, నా ప్రభు. అక్కడ ప్రసంగి గ్రంథంలో రాయించిన మాట ఎల్లప్పుడూనంటండి. ఎల్లప్పుడంటే ధరించడం. వివాహ సందర్భంలో కొంతమంది సూట్ వేసుకుంటారు, ఆ ఒక్కరోజు మాత్రమే వాడతారు ఆ సూట్. మిగతా రోజులు వేయాలంటే కొద్దిగా సిగ్గు కలుగుద్ది, కొద్దిగా చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. కొంతమంది కంటిన్యూ వేసుకుంటారు. కొన్ని వస్త్రాలు ఏంటంటే రోజులకే పరిమితి అవుతుంది. కొన్ని వస్త్రాలు ఏంటంటే చాలామంది ఇష్టపడుతుంటారు, వస్త్రాలు సంవత్సరాలకే పరిమితి అవుతుంది, తర్వాత అవి పోతాయి. కానీ ఇక్కడ లేఖనాల్లో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నాము. ఏంటి ఆ వస్త్రాలు? చూడండి, లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి వస్త్రాల గురించి మత్తయి సువార్త 17వ అధ్యాయము. యేసు ప్రభు వారి వస్త్రాల గురించి మనం మొట్టమొదటిగా తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. తీయండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. చూడండి, ఆయన ప్రభు వస్త్రాలు ఎలా ఉన్నాయండి? వెలుగు. వెలుగు దేనికి సాదృశ్యం అంటే చెప్పండి? వెలుగు తెల్లగా ఉంటుంది, తెలుపు అంటే పవిత్రతకి. మనం కూడా చూడండి, మాసిపోయిన బట్టలు ఉంటాయి, 2 రోజులు 3 రోజులు కట్టేటప్పుడు మాసిపోతాయి. ఆ వస్త్రాలు మళ్ళీ ఏం చేస్తాం? శుభ్రం చేసుకుంటాం, మళ్ళీ తెల్లగా వస్తాయి. కానీ ప్రభు వస్త్రాల గురించి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 17వ అధ్యాయం 2వ వచనం, అది చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె. అంటే వెలుగు. తెల్లని వస్త్రాలు అంటే ఏంటంటే వెలుగు. ఆయన వస్త్రాలు ఎలాగున్నాయండి? వెలుగు వలె తెల్లవాయను. రెండోది చూడండి, లూకాసు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. చాలండి. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన బట్టి అంటే ఆ వస్త్రాలు ఎలాగైపోయినండి? తెల్లగా అయిపోయినంట. ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వస్త్రాలు ఎలాగున్నాయంటే తెల్లగా ఉన్నాయి, వెలుగు వలె. అంటే వెలుగు, తెల్లని వస్త్రాలకు సాదృశ్యం వెలుగు. వెలుగు, అక్కడ వెలుగు ఎక్కడైతే ఉంటుందో చీకటి ఉండదు, తెల్లని వస్త్రాలు. రెండోది చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13, 14 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి హిమమంత ధవళముగా ఉండు. చూసారండి ఎలా ఉన్నాయండి ఆయన వస్త్రాలు? హిమమంత ధవళముగా తెల్లగా ఉన్నాయి. మరి ఆ ప్రభువును ఆరాధించాలంటే నువ్వు కూడా తెల్లగా ఉండాలి కదా. చీకటి, పాపం, వెలుగు, తెలుపు. ప్రభు వస్త్రాలు ఎలా ఉన్నాయండి? ప్రార్థన చేసినప్పుడు అంటే ఆయన వస్త్రాలు ఎలా మారిపోయినాయి? తెల్లగా ఉన్నాయంట. ఆయన ముఖం ఎలా ఉందండి? అక్కడ రాయబడ్డది ప్రకటన గ్రంథంలో, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిని హిమమంతా అంటే వెలుగు, వెలుగుమయంతో ఉన్నాడు ప్రభు. ఆ ప్రభుని మనం ఆరాధించాలంటే మన వస్త్రాలు కూడా మార్చబడాలి. ఈ భౌతికమైన వస్త్రాలే మార్చిపోతే, మలినమైపోతే మనకి ఒకసారి ఏమనిపిస్తుంది అని తీసివేయాలనిపిస్తుంది. మరి ప్రభు ఏమో తెల్లని వస్త్రాలు హిమముగా అంత ధవళముగా ఉండెను, ఆయన తెల్లని ఉన్నిని పోలిన ధవళముగా ఉన్నాడంట. అటువంటి ప్రభుని మనం ఆరాధించంటే కింద ఒక మాట ఉంటుంది చూడండి, 16వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను, ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఒక ఖడ్గముకు బయలు. ఆయన ముఖము మహా తేజస్సుతో
ప్రకాశించున్న సూర్యుని వలె. సూర్యుడు ఎలాగుంటాడండి? ఉదయించినప్పుడు ఎర్రగా అనిపించినా కానీ మధ్యలో ఎలాగుంటాడు? తెల్లగా ఉంటాడు. ప్రభువు కూడా అలా తెల్లగా ఉన్నాడంట. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. ప్రభు ముఖం కూడా సూర్యుని వల్లే ప్రకాశించుతుందంట తేజస్సుతో. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చదివిన భాగంలో ఏముందంటే, ఎల్లప్పుడూ ఏ వస్త్రాలండి? తెల్లని వస్త్రాలు. ఈ లోకంలో చాలా వస్త్రాలు ఉంటాయి, మనకు తెలుసు. రకరకాల సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వస్త్రాలు మారుస్తూ ఉంటారు, మనకు తెలుసు, కాలాన్ని బట్టి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ ఏ వస్త్రాలండి? తెల్లని వస్త్రాలు ధరించుకోవాలంట. చూడండి, యెషయా గ్రంథంలో కొన్ని వస్త్రాల గురించి రాయబడ్డది. యెషయా గ్రంథం 61 అధ్యాయము 3వ వచనం చదవండి. ఏ వస్త్రాలండి? చాలండి, ఇక్కడ వస్త్రాల గురించి రాయబడ్డది. ఏ వస్త్రాలండి? సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు అంట. రెండవదిగా చూస్తే భారభరితమైన ఆత్మకంటండి, శరీరానికి కాదు, ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. 10వ వచనం చూడండి, ఒక మాట ఉంటుందేమో, చదవండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేస్తున్నాడు. చూసారండి, ఏ వస్త్రాలండి? రక్షణ వస్త్రాలు. రెండో మాట చూడండి, నీతి అని పై బట్టను నాకు ధరింపజేస్తున్నాడు. ఇక్కడ 3 వస్త్రాలు కనబడ్డాయి మనకి. దుఃఖంలో ఉన్నవారు చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. అందుకే యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అంటారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభు ఓదార్చుతాడు. ఆ దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును. రెండవదిగా చూస్తే భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుడు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మూడవదిగా చూస్తే 10వ వచనంలో ఏముందంటే, ఏ వస్త్రాలండి? రక్షణ వస్త్రాలు అంట. రక్షణ. ఈ రక్షణ వస్త్రాలు మళ్ళీ ఇంకో మాట ఉంటుంది, నీతను పై బట్టను నాకు ధరింపచేస్తుంది. చూడండి, అదే యెషయా గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. యెషయా గ్రంథం 52 అధ్యాయము 1వ వచనం. సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకునుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకును. చూసారండి, ఏ వస్త్రాలండి? సుందర వస్త్రాలు. చాలామంది అంటుంటారు, నీ వస్త్రాలు చాలా సుందరంగా ఉన్నాయి, బాగున్నాయి, చాలామంది మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము గురించి రాయబడిన మాట ఏంటంటే, నీ సుందర వస్త్రములను ధరించుకును. ఇక మీదట సున్నతి పొందిన వాడెవడైనను అపవిత్రుడైనను నీ లోపలికి రాడు. సుందరమైన వస్త్రాలు. ఇంకేం వస్త్రాలండి? రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములు. ఈ వస్త్రాల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక మాట ఉంటుంది చూడండి, అదే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 63 అధ్యాయము 1-2 వచనాలు చదవండి. చాలండి, ఇక్కడ ఒక వస్త్రాల గురించి రాయబడ్డది. ఏ వస్త్రం అండి ఇది? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చిన ఇతడెవడు? శోభిత వస్త్రం ధరించిన గంభీరంగా నడుచు
వస్త్రా నుండి బలాతిశయం వచ్చిన ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. కింద ఒక మాట ఉంది, ఏ వస్త్రం అండి ఇది? 3వ వచనంలో కింద భాగంలో ఉంటుంది, వారి రక్తము నా వస్త్రం చిందినది, నా బట్టలన్నీ డాగులే. చూసారండి, వస్త్రాలన్నీ డ్రాగుల కింద ఉందంట. మరి మన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ఎల్లప్పుడూ కూడా ధరించుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. ఎన్నో రకాలైన వస్త్రాలు చూస్తాం. మొట్టమొదటిగా చూడండి, దేవుడు ఆదాముకి ఒక పరిస్థితిలో ఉన్నట్టు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం చదవండి. 6వ వచనం కానీ చదవండి. 6వ వచనం కానీ, స్త్రీ ఆ వృక్షం ఆహారం మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు చాలండి. ఆదాము ఏమైపోయాడండి? దిగంబర అయిపోయాడు. దిగంబర అయిన వ్యక్తికి ఏం కావాలి? వస్త్రాలు అవసరం. అందుకని దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడు ఆదాముకి, ఆదాము తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చినా కానీ ఆదాము ఏం చేశారండి? తిన్నారు. తిన్న వెంటనే ఏం జరిగింది? 7వ వచనం, అప్పుడు వారిద్దరు కన్నులు అంటే తెరబడ్డాయి, వాళ్ళ దేహం కనబడ్డది. వాళ్ళ దేహం ఎలా కనబడ్డదండి? వాళ్ళకి దిగంబరులుగా కనబడ్డారు. దిగంబరులుగా కనబడ్డారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, వారు తాము దిగంబరులు అని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకునేది. 11వ వచనం చూడు, అందుకైన నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడవుడు, నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన ఫలములు తింటేవాని. చూసారండి, దిగంబర అయిపోయాడు. ఆ వ్యక్తికి ఏం కావాలండి? వస్త్రాలు కావాలి. అందుకే ప్రభు ఏం చేశాడంటే అక్కడ చూడండి, 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు సొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. దిగంబరులకి వస్త్రాలు అవసరం. ప్రభు అక్కడ చూడండి, చర్మపు సొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. దేవుడు ఎప్పుడైతే తినద్దన్న పండు తిన్నాడో దిగంబరుడు అయిపోయాడు. భయం వచ్చింది, దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు, దాక్కుంటున్నాడు. అయితే ప్రభు ఏం చేశారంటే, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించి వస్త్రహీనుడు అయిపోయాడు. దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం చేశాడు. అందుకు ఒక మాట ఉంటుంది చూడండి, లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం. లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడ పాపి అయినడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించిన. ఆదాము కూడా చేసిన దోషాన్ని, ఆ పాపము వాళ్ళు భరించారు. ఆ ఏదేని తోటలోంచి దేవుడు ఏం చేశాడండి? వెళ్ళగొట్టించాడు. చూసారా, వాళ్ళ దిగంబరులుగా ఉంటే దేవుడు వాళ్ళకి చర్మపు చొక్కా తొడిగించాడు. రెండోదిగా వచ్చి చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయము. ఇక్కడ ఒక కుమారుడు కనబడతాడు మనకి. 15వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంతోమంది కూలివాండ్రులు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి
నేను పరలోకం విరోధంగా నీ ఎదుట పాపం చేయి, ఇక మీదట నీ కుమారుని అనిపించుడు యోగ్యుడు కను. అయితే తండ్రి తన దాసును చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించాడు. చిన్న కుమారుడికి ఆ తండ్రి ఏం చేశాడండి? ప్రశస్త వస్త్రం తొలగించాడంట. ఎందుకని? ఆయన వస్త్రాలు ఏమైపోయినాయండి? మలినమైపోయింది. ఎందుకంటే అక్కడ మాట ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడంటే 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమును విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాడు. ఆదాం పాపం చేసినప్పుడు దిగంబర అయిపోయాడు. ఈయన కూడా చిన్న కుమారుడు పాపం చేసినప్పుడు వస్త్రాలు ఏమైపోయినండి? మలినమైపోయినాయి, అపవిత్రుడైపోయాడు. అక్కడ కింద ఒక మాట ఉంటుంది చూడండి, కింద ఒక మాట ఉంటుంది, అదే లూకా సువార్త 30వ వచనం, 15:30. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన. చూసారండి ఏం చేశాడు? వేశ్యలతో, వేశ్య అంటే అపవిత్రుడైపోయాడు. మలినమైన వస్త్రంతో మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏం చేశాడండి? కనికరపడి ఏ వస్త్రాలు తొడిగించాడండి? ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. మళ్ళీ అధికారం ఇచ్చాడు, కుమారునిగా అధికారం ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం దేని గురించి అంటే అక్కడ చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. ప్రశస్త వస్త్రం గురించి లూకా సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ప్రశస్త వస్త్రం ధరించుకుని సుఖముగా జీవించు రాజగృహంలో. ఈ చిన్న కుమారుడు ఎక్కడుండేవాడండి? సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, ఇంకేముంది చెప్పాలి? ఇదిగో ప్రశస్త వస్త్రం ధరించుకుని సుఖముంది. కానీ తండ్రికి దూరమయ్యి దేవునికిని తండ్రికి ఏం చేశాడండి? పాపం చేశాడు. వస్త్రాలు ఏమైపోయినాయి? మలినమైపోయినాయి. ఆదాము కూడా దేవుడు తినద్దన్న పండు తిని దిగంబరి అయిపోయాడు, దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు. అయితే ప్రభు ఏం చేశాడంటే మళ్ళీ వస్త్రాలు తొడిగించాడు. ఈ తండ్రి కూడా కుమారుడికి ఏం చేశాడండి? ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఇంకో మాట ఉంటుంది చూడండి, లూకా సువార్త, లూకా సువార్తలోనే 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కాడి నుంచి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లైనను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోసుకున్నారు. బట్టలు దోసుకున్నారంటండి. ఎవరన్నా వెండి బంగారము విలువైనవి తీసుకుంటారు, కానీ ఈ యొక్క ఎక్కడి నుంచి వస్తున్నాడు? యెరూషలేము నుండి పైనుండి కిందకి దిగి వస్తున్నాడు. దిగి వచ్చినప్పుడు యెరికోలో దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగ ఏం తీసుకుపోయాడండి? బట్టలు దోసుకుపోయాడు, బట్టలు దోసుకుపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ఆదామేమో బట్టలు ఏమైపోయాడండి? దేవుడు తినొద్దన్నాడు, తిన్నాడు, దిగంబర అయిపోయాడు. ఆ చిన్న కుమారుడు కూడా మలినమైన వస్త్రాలతో ఇంటికి వచ్చాడు. తండ్రి మళ్ళీ ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. మూడోదిగా చూస్తే యెరూషలేము నుండి యెరికోని దేవుడు ఏం చేశాడంటే యెహోషువ దినాల్లో శపించాడు. ఈ వస్త్రాలు కూడా పోగొట్టుకున్నాడు ఈ వ్యక్తి. బట్టలు దోసుకున్నారు, దొంగలు దోసుకున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట రాయబడ్డది, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి. ఎలా వస్తాయండి తెల్లని వస్త్రాలు? మనకు ధరింపజేయాలంటే ఎలా వస్తాయి చెప్పండి? ఎలా వస్తాయండి? ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు.
ఉమ్, చాలండి. ఇక్కడ ఏముందంటే ప్రకటన గ్రంథం 3:4, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్న వారు అర్హులు గనక. ఏ వస్త్రాలండి? తెల్లని వస్త్రాలు. అంటే తెల్లని వస్త్రాల్లో ఇంకా అపవిత్రత కనబడదు, మలినం కనబడదు, పాపం కనబడదు. ఎందుకంటే ఆ మాట రాయబడ్డది అక్కడ, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్న వారి అర్హులు అంటండి. ఈ దినం నువ్వు ప్రభువుని ఆరాధించాలంటే నువ్వే వస్త్రాలు కలిగి ఉండాలి? తెల్లని వస్త్రం, రక్షణ అనే వస్త్రము, నీతి అనే వస్త్రము నువ్వు ధరించుకుని ఉండాలి. అక్కడ మాట చూడండి, 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించును. ఏ వస్త్రాలండి? జయించేవాడికే, ఓడిపోయినోడికి లేదు. ఆదాము ఓడిపోయాడు, దేవుడు ఆజ్ఞ ఏం చేశాడండి? అతిక్రమించాడు. దేవుడు చేయకూడదని చేసి ఏమైపోయాడు? ఓడిపోయాడు, దిగంబర అయిపోయాడు. చిన్న కుమారుడు కూడా ఏం చేశాడంటే తండ్రిని విడిచిపెట్టి, సమృద్ధిని విడిచిపెట్టి, సుఖాన్ని విడిచిపెట్టి, ప్రశస్తమైన వస్త్రాన్ని విడిచిపెట్టి, ఆస్తిని తీసుకుని ఏమైపోయాడండి? వ్యభిచారం చేశాడు, అపవిత్రుడైపోయాడు. మలినమైన వస్త్రంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. అయితే తండ్రి మళ్ళీ చేర్చుకున్నాడు. ఇక్కడ కూడా ఒక మాట రాయబడ్డది, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుని. మనం కూడా తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. జయించడం అంటే దేన్నండి? యేసుప్రభు వారు ఒక మాట అంటారు, నేను లోకమును జయించున్నాను. లోకంలో ఏముంది? శరీరాశ ఉంది. శరీరాశను జయించిన వాడే తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. నేత్రాశను జరించిన వాడే తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. జీవపు డంబాన్ని ధరించిన వాడే, లోకాన్ని జయించిన వాడే అర్హుడు. ఆ వ్యక్తికి ఏ వస్త్రాలు ఇస్తారండి? తెల్లని వస్త్రాలు. అది వెలుగుకు సాదృశ్యం, అది పవిత్రతకు సాదృశ్యం. ఆ వస్త్రాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రభువును కూడా నువ్వు ఎలా ఆరాధిస్తావంటే యథార్థంగా ఆరాధిస్తావు, ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తావు. ఎందుకంటే నీ వస్త్రాలు ఏమైపోయినాయి చెప్పాలి? మలినం లేదు, ఇంకా పవిత్రంగా ఉంటావు. నిజమే కదా? ఒకసారి తెల్ల షర్ట్ల మీద ఏదన్నా మరకలు పడినా, చీర మీద మరకలు పడినా ఎలా అనిపిస్తుందండి? కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ మరక పోయే వరకు కూడా మనకి తొడగాలనిపించదు. నీకే అంత పవిత్రత ఉంటే మరి నా ప్రభుకి, ఆయనకి ఎంత పవిత్రత ఉంటుంది? మలినమైన వస్త్రాలతోటి, అపవిత్రమైన వస్త్రాలతోటి మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధిస్తే ప్రభు ఎలా అంగీకరిస్తాడు చెప్పండి? ఒక దినాన సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు. ఆవిడ అంటది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అంటది. అంటే ఆ స్త్రీ గురించే ప్రభు చెప్పాడు. నీ గురించి, నా గురించి ప్రభు చెప్పడా? చెప్పండి. బైబిల్లో ఏముంది? రోమా 3:23 ఏముందండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణ వస్త్రం, పాపం అనే వస్త్రం, చీకటి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, అదే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 4:5 చదవండి. ఉమ్, 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 ఉమ్. చదువు. అక్క 4 చదవక్క. 4:4 సింహాసనం చుట్టూ 24 సింహాసనములు, ఈ సింహాసనములు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకుని తమ తలల మీద సువర్ణ కీటం పెట్టుకున్న వారే కూర్చున్నారండి. ఏ వస్త్రాలండి? పెద్దలు, 24 పెద్దలు అంటండి. వీళ్ళకి ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు. అది ఎక్కడ జరుగుతుంది ఆ విషయం అంటే ప్రకటన గ్రంథం 4:1 చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవ. అక్కడ జరిగే సంఘటన మనం ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం.
ఈ 24 పెద్దలు కూడా ఏ వస్త్రాలండి? తెల్లని వస్త్రాలు అంటారు ధరించుకుని సింహాసనం మీద కూర్చున్నారు. మూడోదిగా చూస్తే అదే ప్రకటన గ్రంథం ఒక మాట ఉంటుంది చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. చాలండి. ఎవరికండి? హతసాక్షులైన వారికి. ఏ వస్త్రాలు ఇచ్చాడు ప్రభు? అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 9వ వచనం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన ఆత్మలను బలిపీఠం క్రింద చూసింది. వారు నాదా, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందని బిగ్గరగా తెల్లని వస్త్రాలు అంటండి. చాలామంది హతసాక్షులు అయిపోతున్నారు యేసు ప్రభు కొరకు. ఆ వాక్య నిమిత్తమే ఆ సాక్షిగా జీవించిన వాళ్ళని చాలామంది ఏం చేస్తున్నారండి చెప్పాలి? హతసాక్షులు అయిపోతున్నారు ప్రభు కొరకు. వాళ్ళ వాక్య నిమిత్తమే చాలామంది హింసింపబడుతున్నారు, దూషింపబడుతున్నారు. అటువంటి వారికి ప్రభు ఏం వస్త్రాలు ఇస్తాడండి? తెల్లని వస్త్రాలు ఇస్తాడు. దేవుని వాక్య నిమిత్తమే. ఎవరికి ఇచ్చారు? శరీరానికి, ఆత్మగా? చూడండి ఆ మాట అక్కడ రాయబడ్డది. ఆత్మకి. అంటే నీ ఆత్మకి ఏ వస్త్రాలు ఉండాలి? పరిశుద్ధత ఉండాలి, వెలుగు ఉండాలి. ఆ తెల్లని వస్త్రాలు నువ్వు ధరించుకున్నప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ అయిన దేవుడిని మనం కూడా ఎలా ఆరాధిస్తామండి? ఆత్మతోనూ ఆరాధిస్తాం. ఆత్మకి ఇచ్చాడండి తెల్లని వస్త్రాలు. ఈ శరీరం ఎప్పుడైనా మా అంటే 70, 80 లేకపోతే వెళ్ళిపోతాం ఏదో రోజున. ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది, మట్టి అయిపోతుంది. కానీ ప్రభువుకి మన ఏమి ఇచ్చాడంటే ఆత్మకి ఇచ్చాడు. ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9, 10 వచనాలు. చూసారండి, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయుడు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడి. ఆ సమూహం ఏం ధరించారండి? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారండి? సింహాసనుడైన మా దేవునికిని గొర్రెపిల్ల మా రక్షణకై స్తోత్రమని. చూసారండి, తెల్లని వస్త్రాలు ధరించారు. దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు, దేవునికి గొర్రెపిల్లకని. ఏ వస్త్రాలు కట్టుకుని? ఇక్కడ ఆత్మ. ఎందుకంటే వాళ్ళ శరీరం లేదు ఇక్కడ. మనం ఆరాధించే దేవుడు ఆత్మ. ఒకవేళ శరీరాన్ని ఆరాధిస్తే విగ్రహారాధన అది. ఇక్కడ చూడండి, ఏ వస్త్రాలు ధరించుకున్నారంట? తెల్లని వస్త్రాలు ధరించుకుని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం మీదట గొర్రెపిల్ల నిలబడ్డారు. వాళ్ళ వస్త్రాలు ఎలాగా తెలిపి చేయబడ్డది చూడండి, పక్కన ఉంటుంది ఆ మాట. 7వ అధ్యాయము 13వ వచనం, 13, 14. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చి నన్ను అడుగును. అందుకు నేను, అయ్యా నీకే తెలియన అతడు ఇలాగ నాతో చెప్పు, వీరు శ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంతో ఏమైపోయారండి? వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలియజేసుకుంది. చూసారండి, గొర్రెపిల్ల రక్తం. ఇదిగో లోక పాపను మోసుకుని పోవు గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో పాపములు ఏమైపోతున్నాయండి? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం చదవండి. చూసారండి, ఎలాగైపోతాయి మన పాపాలు? ఎలా ఉన్నాయండి దేవుని దృష్టికి? రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి. 18వ వచనం మళ్ళా చదవక.
యెహోవా మాట రండి, మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వల్ల ఎర్రవైనను అవి విమ్ము వలె తెల్లబడి, కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవైపోతాయి అంటండి. అక్కడ మనం చూసిన భాగంలో వారు వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించడానికి కారణం ఏంటంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడ్డారు. అందుకే యేసు రక్తము ప్రతి పాపం మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రపరుస్తుంది. నీలో ఉన్న మలినమంతా కూడా తీసేస్తుంది, అపవిత్రంతా తొలగించేస్తుంది. ఇంకా పవిత్రుడిగా ఉంటావు, తెల్లని వస్త్రాలు ధరిస్తావు. అందుకే ఈ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 14 వచనం. ఇరవై 22:14 చదవమ్మా. జీవవృక్షం హక్కుగల వారే గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యుడు. చూసారండి, ప్రభు మనం ధన్యులుగా చేశాడు. తెల్లని వస్త్రాలు ధరింపజేసాడు, మనల్ని హక్కుదారులుగా చేశాడు. చూసారండి, జీవవృక్షం హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్టు. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఏమవ్వాలండి? వస్త్రాలు ఉతుక్కోవాలి, మురికి పోవాలి, అపవిత్రత పోవాలి, మలినం పోవాలి, పాపం పోవాలి, వెలుగు రావాలి, పరిశుద్ధత రావాలి, నీతి రావాలి. అది ఎప్పుడైతే నువ్వు ఉతుక్కుని ఉంటావో నువ్వు ధన్యుడు. అప్పుడు నువ్వు ప్రభువుని ఆరాధిస్తావు ఆత్మతోనూ సత్యంతో. ఇంకా దిగంబరిగా ఉన్నావా? ఆదాం దిగంబరిగా ఉన్నాడు. చిన్న కుమారుడు ఎలాగున్నాడండి? వ్యభిచారం చేత మలినమైపోయాడు, అపవిత్రుడైపోయాడు. అయితే ప్రభు దగ్గరికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు, ఒప్పుకున్నాడు. మళ్ళీ తండ్రి కనికరపడి ఏ వస్త్రం ఇచ్చాడండి? వస్త్రం ఇచ్చాడు. మనకు కూడా తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి లోక పాపం మోసుకుని పోవు గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకు ఆయన ఏం చేశాడండి? ఆయన సిలువపై మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళి ఆయన రక్తం ఏం చేస్తుందంటే చూడండి. ప్రకటన గ్రంథం ఒక మాట చదువుకుని ప్రభువుని ఆరాధిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. చూసారండి, అక్కడ విడిపించడానికి కింద ఒక మాట రాయబడ్డది, కడిగిన వానికి. ఏమనుందండి? ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగితే నువ్వేమైపోతావు? ఒకసారి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటికి వెళ్ళి వస్తారు, రోడ్ల మీద నడుస్తారు, కాళ్ళకి ఏదోటి అంటుకుంటుంది, చెప్పులకు అంటుకుంటుంది, వస్త్రాలకు ఏమో అంటుకుంటుంది. మనం ఏం చేస్తామండి? కడుక్కుంటాం శుభ్రంగా. కానీ ప్రభువు కూడా మన పాపాలను ఎలా కడిగాడంట? ఎలా కడిగాలండి? ఎడ్ల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, లోక పాపను మోసుకొని పోవు గొర్రె పిల్ల రక్తంతో కడిగాడైనా. కడిగిన వ్యక్తి ఎలాగుంటాడండి? తెల్లగా ఉంటాడు, వెలుగుగా ఉంటాడు. ఏ వస్త్రాలు ఇవి? తెల్లని వస్త్రాలు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకుని. ఈ వస్త్రాలు నువ్వు ధరించుకున్నావా? నీతి అనే వస్త్రం ధరించుకున్నావా? నీతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే, రక్షణ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసు ప్రభు వారు జక్కయ్యతో మాట అంటారు, నేడి ఇంటికి ఎప్పుడొచ్చింది? యేసు ప్రభుని చేర్చుకున్నాక వచ్చింది. అంటే యేసు ప్రభు నీలో ఉంటే నీకు రక్షణ వస్త్రం, యేసు ప్రభు నీలో ఉంటే తెల్లని వస్త్రం, యేసు ప్రభు నీలో ఉంటే నీతి వస్త్రం, యేసు ప్రభు నీలో ఉంటే స్తుతి వస్త్రం, యేసు ప్రభు నీలో నాలో ఉంటే సుందరమైన వస్త్రం, ప్రశస్తమైన. మరి ఉదయకాల సమయంలో ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ వస్త్రం మనకి ఇవ్వడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు ఆయన మరణించాడు. సొగసు లేదు, స్వరూపం లేదు, మ్రాను మీద చనిపోయాడు. ఆయన ఆయనకి ఏ వస్త్రం ధరించి చేశారండి? రాజుగా అవమానపరిచారు ఆయన. ఊదా రంగు వస్త్రం అంటాడు. ఏ రంగు వస్త్రం అండి? ఊదా రంగు వస్త్రం. దానియేలుకు కూడా చూడండి, ఒక మాట ఉంటుంది దానియేలు గ్రంథం ఆ వస్త్రం గురించి. దానియేలు గ్రంథం 1 ఒక మాట ఆ వస్త్రం గురించి ఉంటుంది.
దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 28వ వచనం. బెల్షస్సరు ఆజ్ఞయిగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడకు బంగారపు హారం వేసి ప్రభుత్వం చేతిలో అతడు 3వ అధికారిగా చాటింది. అంటే ఈ వస్త్రాన్ని దేనికి గుర్తండి? అధికారాన్ని తెలియజేస్తుంది. ఏ వస్త్రం ఇది? ఊదారంగు వస్త్రం. ఊదారంగు వస్త్రం ప్రభుత్వం చేసే అధికారాన్ని తెలియజేస్తుంది. మరి ఈ సమయంలో ప్రభు కూడా మన కొరకు ఏ రంగు వస్త్రం అండి ధరించింది? ఊదారంగు వస్త్రం. ఎంత అవమానపరిచారు ప్రభుని. మనకి తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి కొరకు ప్రభు ఎంతగా అవమానపరచబడ్డాడు, దూషింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, శిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంలో మనల్ని అందరినీ ఏం చేశాడండి? ప్రభు కడిగాడు, పవిత్రపరిచాడు, తెల్లని వస్త్రాలు ధరించేశాడు. ఆ వస్త్రాలు ధరించుకున్న వారిని ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దాం.